and welcome back to our channel. So ee roju video kuda chudandi chaala manchi collection aithe chupistanu and previous videos nunchi kuda emna kavalante order pettesukochu meeru inga channel subscribe cheskokapothe kuda marchipokunda subscribe aithe cheskondi. So first aithe nenu ee beautiful earrings aithe chupistanu. Just idi bend ayindi ante em gaadu idi. Okay, ivi corals andi ivi. So plain ga ippudu క్యాజువల్ గా వైట్ ఎక్కువ వస్తాయి కదా, సో ప్రతిదానికి ముత్యంనే వస్తుంది. ఇవి ఎక్కువ పీసెస్ ఉన్నాయి, కొన్ని ముత్యంలో ఉన్నాయి, అందుకని జస్ట్ నేను శాంపిల్ కి ఒకటి పగడంలో చేసి చూపించాను. పంకిన్ బీడ్స్ ఇవి, కొరల్స్ లో పంకిన్ వస్తుందండి. సో ఇలా పికాక్ ఉంటుంది. ఇది మనకి డైరెక్ట్ గా మీరు చూస్తే కనుక నక్షి టైప్ లో ఉంటుంది అనమాట ఇది. సో మోడల్ కానీ ఫినిషింగ్ కానీ అంతా నక్షి మోడల్లో ఉంటుంది. బట్ చాలా బాగుంటుందండి, ఒకసారి చూడండి. ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. 199 కాస్ట్ ఇది. ఓకే, ఎవరికైనా నచ్చితే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ పెట్టుకోండి. అండ్ బీడ్స్ అడుగుతున్నారు చాలా మంది. బీడ్స్ నెక్స్ట్ వీక్ వస్తుందండి, కొంచెం షార్టేజ్ ఉన్నాయన్నమాట. సైడ్ బ్రోచర్స్ కూడా నెక్స్ట్ వీక్ కొన్ని రావచ్చు. ఓకే, ఉన్నంత చూపిస్తాను నేను ఇప్పుడైతే. ఇంకా కొన్ని ఉన్నాయి, ఉన్నంత నేను చూపిస్తాను. మేబీ కమింగ్ వీక్ అట్లా రావచ్చు. నాకు కొంచెం ఫ్రీ లేదనమాట, సో అందుకు డిలే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రోచర్స్ కూడా నేను అడిగారండి ఎవరో, కానీ ఇవి 2 pairs ఉన్నాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇవి చాలా మంచి సేల్ అయ్యాయి ఇవైతే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ మోడల్ రావట్లేదండి అంతగా. ఇది ప్రీవియస్గా వచ్చింది కానీ ఇప్పుడు అంత రావట్లేదు. నేను మళ్ళీ అగైన్ స్టాక్ పెడదామని అనుకున్నాను, చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి. మొత్తం పొలికి ఉంటుంది, పొలికికం అన్కట్లో వస్తుంది అనమాట. సో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా మనకి ఇవి ఒరిజినల్ క్వాలిటీగా ఉంటాయండి, ప్యూర్ బాగుంటుంది ఇది. అండ్ మంచి వెయిట్ ఉంటాయి అనమాట. ప్రతి పీస్ కూడా ఇండివిజువల్ పీస్ మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది. సో 1 pair అయితే తీసుకోవాలి. పేర్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఇవి పేర్ కాస్ట్ 150 అండి. ఇవి సరిగా రావట్లేదు స్టాక్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. 3 hole కనెక్టింగ్ మేకింగ్తో ఉంటుందన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఈ మేకింగ్ డిజైన్స్ నా ప్రీవియస్ షార్ట్లో చూస్తే కూడా కొన్ని మీకు రెఫరల్ పిక్స్ అయితే ఉంటాయి వీడియోస్. సో నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. అన్నీ చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. సో నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. ఇది కూడా పగడం మేకింగ్లోనే చేశాను నేను. యూజువల్గా దీనికి ముత్యమే వచ్చిందనమాట, బట్ ఎందుకో పగడం పేరప్ చేస్తే బాగుంటుందని అనిపించింది. సో దీనికి టాప్ అండ్ ఇక్కడ కూడా నేను చూసారు కదా, చాలా బాగుంటుంది. క్వాలిటీ వచ్చేసి బీట్ క్యాప్ కొంచెం ఉన్నదే ఒక బీట్ కదా, లైఫ్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇవి వేసాను అనమాట. చాలా నీట్గా ఉంటుంది. సో మనకి ప్యూరిటీ కూడా ఉంటుందండి ఇది. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్. ఇది జస్ట్ 120 రూపీస్. ఇది పేరు 120 అండి. అండ్ షిప్పింగ్ 50 రూపీస్ ఉంటుంది. ఒక ఐటెం తీసుకునే కంటే మీరు ఏదైనా కొన్ని ఐటమ్స్ వరకు యాడ్ చేసుకుని ఒకేసారి షిప్పింగ్ పే చేసి తీసుకోవచ్చు. అండ్ నిన్న ఒక ఇష్యూ జరిగింది, అది కూడా చెప్తాను మీకు. యూజువల్గా అందరూ ఇట్లా సేల్ చేసే వాళ్ళ దగ్గర హోల్డింగ్ ప్రాసెస్ ఉండదండి. నేను మీకు షిప్పింగ్ బెనిఫిట్ ఉండాలి, ప్రతిదానికి షిప్పింగ్ లాస్ అవ్వద్దు అని చెప్పేసి ప్రతి వీడియోలో నుంచి మీరు హోల్డ్ చేసుకోండి, ఒకేసారి షిప్పింగ్ పే చేసి తీసుకోండి అని చెప్పినప్పుడు కొంతమంది 10 days వరకు హోల్డ్ చేస్తున్నారు, 15 days, 1 month. కొంతమంది అయితే అసలు నా నెంబర్ ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ 1 year పైన కూడా అవుతుంది. అంటే అంతవరకు మనం ఉంచుకోకూడదు, హోల్డ్లో ఉండకూడదు. కాకపోతే వాళ్ళకి కాంటాక్ట్ అవుతుంటే మేబీ కలవట్లేదు, వాళ్ళది నెంబర్ కలవట్లేదు. బై మిస్టేక్ ఫోన్ ఏమన్నా మిస్ అయ్యారో ఏంటో తెలీదు. నేను రేపు చెక్ చేసి ఆ నెంబర్స్ చెప్పకూడదు వీడియోలో, అందుకే ఇంత ఆలోచిస్తున్నాను. లాస్ట్ నెంబర్స్ చెప్తాను, ఎవరైనా ఉంటే దయచేసి కాంటాక్ట్ అవ్వండి, వెంటనే ఐటమ్స్ అయితే తీసేసుకోండి. అండ్ అంత లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే పెట్టొద్దండి. మినిమం ఒక 3-4 వీడియోస్ వరకు చూడండి. వాటన్ని వీడియో నుంచి ఏదైనా నచ్చితే హోల్డ్ పెట్టుకుని ఒకేసారి బుక్ చేసేసుకోవచ్చు.
అండ్ నిన్న ఒక కస్టమర్తో చిన్న ఇష్యూ జరిగింది నాకు. తను ఆల్మోస్ట్ ఒక విషయం ఏంటంటే, మీరు హోల్డ్ చేసుకున్నారు అంటే దాని అర్థం ఆల్రెడీ ఐటమ్ మా దగ్గర లాక్ అయిపోయింది, అది కొరియర్ అయిపోయినట్టే లెక్క కదా. ఇంకా ఓకే, అది కొరియర్ అయిపోయినట్టే లేక దాన్ని నా దగ్గర హోల్డ్ పెట్టినాడు. మీకు ఏమైనా చేంజెస్ ఉంటే ఏదర్ ఈవినింగ్ లోపు కానీ లేకపోతే ఆ నెక్స్ట్ డే కానీ, మేడం నిన్న పెట్టిన ఐటమ్ వద్దు, నాకు ఇది యాడ్ చేయండి, అది వద్దు, ఇది యాడ్ చేయండి, ఇట్లా చెప్పండి. అంతేగాని ఒక ప్రొలాంగ్డ్ డేస్ 15 days అట్లా హోల్డ్ చేసిన తర్వాత ఏదో కొత్త ఐటమ్ చూసి ఇది కావాలండి, నా ప్రీవియస్ అప్పుడు హోల్డ్ చేసిన ఐటమ్ వద్దు, నేను ఈ కొత్త ఐటమ్ తీసుకుంటానంటే అట్లా కాదు కదండి, అలా చెల్లదు కదా. ఎందుకంటే మీరు తీసుకోకపోయింటే నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను ఐటమ్. మీరు 10-15 days తర్వాత అది వద్దు, ఇది కొత్త ఐటమ్ తీసుకుంటా కొత్త వీడియోలో నుంచి అంటే, మీరు కావాలంటే దీనికి కూడా అమౌంట్ పే చేసి హోల్డ్ చేసుకోండి, అర్థమైంది. అంతేగాని దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దీన్ని తీసుకుంటాను అంటే, దీన్ని తీసుకుని పోని ఇది ఉంచుకుంటారా? ఇంకో 5 days తర్వాత దాన్ని కూడా వద్దని చెప్తే ఏం చేయాలి నేను? సో ఇది నిన్న పెద్ద ఇష్యూ అయింది మేడం వల్ల. నైట్ ఎందుకు మేడం మెసేజ్ చేశారు నాకు? నైట్ అట్లా మెసేజ్ చేయకూడదు కదా, అసలు నైట్ చేయడమే తప్పు అంటారు. నేను నైట్ మెసేజ్ చేసినందుకు, మీ కొరియర్ చేయమంటారా అని అడిగినందుకు, నైట్ అసలు తప్పు కదండి మెసేజ్ చేయడం అని అంటున్నారు. మీరు టైమింగ్స్ చెప్పండి, పోనీ మీరు చెప్పిన టైమింగ్స్లో నేను చేస్తాను. నాకైతే సండే ఎర్లీ మార్నింగ్ 7కి 6కి కూడా కాల్స్ చేస్తారు కొంతమంది. నేనేమన్నా అంటున్నాను వాళ్ళని? నాకు పాసిబుల్ అయితే లిఫ్ట్ చేస్తాను, లేకపోతే లేదు కదండి. నా దగ్గర టైమింగ్స్ మీరేం ఫాలో అవ్వరు. నైట్ మెసేజ్ చేసినందుకు వాళ్ళ సార్ విన్నారట, మీరు ఎందుకు చేశారు, మా సార్కి తెలిసిపోయింది నేను షాపింగ్ చేస్తున్నట్టు. అది అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి పర్సనల్గా. మీ ఫోన్ మీ సార్ చూడకుండాను, మెసేజెస్ చూడకుండాను మీరు జాగ్రత్త పడాలి మేడం. నేను ఎంతమందిని కవర్ చేస్తాను నాకు తెలియదు కదా మీ ప్రాబ్లమ్స్ ఏంటో. ఇలాంటి పిచ్చి ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. నిన్న నైట్ అయితే అసలు ఇది పెద్ద రచ్చరచ్చలాగా అయింది నాకు, నా మనసు అంతా. ఓకే, ఇది నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఈ వీడియో అంతా చెప్పినా తరగదు, నిన్న గొడవ అంత ఇష్యూ అనమాట. ఎందుకంత మీకు నచ్చితే బ్లాక్ చేసుకోండి ఐటమ్. నేనేం పని కట్టుకుని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మేడం, మీరు తీసుకోకపోతే నాకు ఐటమ్ పోదు అది ఇది అని నేను చెప్పట్లేదు కదా. మీకు నచ్చి చూసుకునే కదండి మీరు తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ బీడ్స్లో అనమాట. ఇది రాణిహారం పెండెంట్, కొంచెం సింపుల్గా ఉంటుంది, మరంత హెవీ డామినేటింగ్గా ఉండదు, కానీ చాలా క్యూట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ చూసినప్పుడు పిల్లల లంగా జాకెట్ మీదకైతే బాగా బాగుంటుందని అనిపించింది, ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ రాణిహారం లాగా వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 180 రూపీస్. ఇది జస్ట్ 180 అండి. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. చాలా బాగుంటుంది క్వాలిటీ, మీరు ఒకసారి దగ్గర నుంచి చూసుకోండి. గాడ్ నోటీసెస్ అట్లా ఏం లేవు, కానీ పికాక్స్ ఉన్నాయన్నమాట. కింద వచ్చి పింక్ బీడ్స్ ఉంటాయి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, నేనదో హాయ్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అన్నట్టు ఇవ్వలేను కదండి వాయిస్ మెసేజెస్లు ఇచ్చేటప్పుడు. ఎవరికైనా వాయిస్ మెసేజ్ చేస్తుంటే ఇలా ఫోన్ దగ్గర పెట్టుకుని ఇస్తా, పక్కన ఎప్పుడైనా నాయిస్ ఉన్నప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకుని ఇలా బడబడా వాగుతూ ఉన్నప్పుడు మీకు అదేదో గట్టిగా మాట్లాడుతున్నట్టు, సీరియస్గా మాట్లాడుతున్నట్టు ఇట్లా అనిపిస్తూ ఉండొచ్చు ఒక్కొక్కసారి. అది నేను సీరియస్గా కూడా మాట్లాడింది కాదు, దయచేసి సీరియస్గా తీసుకోవద్దు. మీకు ఎక్కడ వాయిస్ మిస్ అయిపోతుందని ఫోన్ దగ్గర పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఎక్కువ కొరియర్స్ ఉన్నా కొంచెం అడవుల్లో మాట్లాడినప్పుడు వాయిస్ గట్టిగా వస్తుంది కదా, సో ఆ ప్రాబ్లం అనమాట. సో ప్రతిదీ నెగిటివ్గా తీసుకోకండి దయచేసి. నెక్స్ట్ ఇవి పర్పుల్ అండి, కంప్లీట్ మనకి బ్లాక్ వంకాయలు ఉంటాయి కదా పర్పుల్లో, డార్క్ షేడ్లో ఎగ్జాక్ట్ ఆ కలర్ అనమాట. ఇది 6 mm సైజ్. ఇది ఒరిజినల్ ఆనెక్స్ అండి, లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది. ఇది బాక్స్లో ఉన్నాయి 2 lines, యాక్చువల్గా అయిపోయాయి అనుకున్నాను అనమాట. బట్ కంపల్సరీ 2 lines తీసుకోవాలండి, ఉన్నవే 2 lines కదా. అండ్ సింగిల్ లైన్తో పెద్ద మేకింగ్కి షార్టేజ్ కూడా వస్తే ఈ కలర్ సరిగా దొరకదు మనకి. సో బెటర్ ఈ 2 lines తీసుకుంటే కనుక మీకు కంప్లీట్గా మేకింగ్ వచ్చేస్తుంది, కొంచెం బీట్స్ అటు ఇటు మిగిలినా కానీ. ఇది వచ్చేసి లైన్ 140 రూపీస్. ఇది లైన్ 140 6 mm సైజ్. ఇది
నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ బీడ్స్. ఇవి నేను మొన్న ఒక సైజ్ చూపించాను మీకు. 2 సైజెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో 2 సైజెస్ చూడండి. ఎవరికైనా ఏదైనా నీడ్ ఉంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం ఇది బిగ్ సైజ్ ఉంటుంది, ఇవేమో కొంచెం చిన్న సైజ్ అనమాట. ఎగ్జాక్ట్ మీకు ఇలా ఉంటుంది లుక్ అయితే. సైజ్ మీరు చూసుకోండి, సైజ్ చూసుకుని తీసుకోవచ్చు. ఓకే, అప్రాక్స్గా ఇది ఒక 6 mm, ఐ మీన్ 5 to 6 mm అలా ఉంటుంది. 7 to 8 mm సైజ్ అలా ఉంటుంది. ఏదైనా కాస్ట్ ఒకటే ఉంటుందండి. లైన్ వచ్చేసి 70 రూపీస్. ఇవి లైన్ 70 కాస్ట్. ఏదైనా 70 అండి. మీరు బిగ్ తీసుకోవచ్చు, కొంచెం స్మాల్ది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. 70 రూపీస్ ఈచ్. ఈ క్యాల్సీ మా సార్ది ఇది. సో అంత బ్రైట్గా కనిపించు, నా నార్మల్ క్యాల్సీలా కనిపించదు ఇది. కొంచెం కాస్ట్లు చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టుకోండి. కొంతమందికి లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది, సో తెలుగు అర్థం కాదు, వేరే వాళ్ళు ఉంటున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళు టైటిల్స్ అవి పెట్టుకుంటున్నారు. సో కాస్ట్ చూసుకుని తీసుకోండి. ఎక్కువ వీడియోలో మాట్లాడబుద్ది కదండి, నాకు డైరెక్ట్ వచ్చానా, ఐటమ్స్ చూపించానా, వెళ్ళానా అన్నట్టే. బట్ ఇలాంటివి జరిగినప్పుడు చెప్పకుండా ఉండలేను నేను, మీతోనే చెప్పాలి కదా. మళ్ళీ ఎవరైనా ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారని మీతో కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్ కోరల్స్. ఇవి సన్నగానే ఉంటాయండి, అంత హెవీగా ఏమనిపించదు. బాగుంది, సైజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. అరౌండ్ మీకు ఒక 4 mm బీడ్ని, ఇప్పుడు ఇది 4 mm బీడ్ ఎంత ఉంటుంది అనుకోండి, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే, దాన్ని పొడవుగా చేస్తే ఎలా ఉంటుంది సైజు, ఎగ్జాక్ట్ అలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంకెలా చెప్పాలో మీకు అర్థమయ్యేటట్టు. కొంతమంది బాగా లావు ఉందనుకుంటారు, కొంతమంది బాగా సన్నం అనుకుంటారు. ఎగ్జాక్ట్ 4 mm సైజు లాగా ఉంటుంది. దాన్ని ఒక పొడవుగా ఎక్స్పెండ్ చేస్తే కనుక ఇలా ఉంటుంది అనమాట. ట్యూబ్ కోరల్స్ ఇవి. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు, బాగుంటుంది మేకింగ్. మధ్యలో నక్షీస్ కానీ ఇంకేమైనా గోల్డ్ నట్స్ ఉంటాయి కదండి, పెద్దవి ఉంటాయి నట్స్ పటికల్లాగా, సో అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది డిజైన్. అండ్ నా దగ్గర లేవు, అడగొద్దు నన్ను ప్రజెంట్ అయితే, ఎందుకంటే స్టాక్ రావట్లేదు. వస్తే కనుక నేనే తీసుకుంటాను. లైన్ వచ్చేసి 100 రూపీస్ కాస్ట్. ఇది లైన్ 100. ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ బాగుంటాయి మేకింగ్ చేసుకుంటే, చాలా బాగుంటాయి ఇవి. ఓకే, నెక్స్ట్ ఈ పెండెంట్ అండి. ఇది కూడా హై క్వాలిటీ ఉంటుంది మైక్రో గోల్డ్ ప్లేటింగ్లో. అండ్ మీరు చూసుకోవచ్చు విత్ పెండెంట్ చాలా హై క్వాలిటీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకి చేంజబుల్ హుక్లో ఉంటుంది. అండ్ దీనికి నేను వచ్చేసి క్వార్టర్స్ ఒరిజినల్ బీడ్ అయితే ఇచ్చాను అనమాట, హ్యాంగింగ్ డ్రాప్ వచ్చి. యాక్చువల్గా దీనికి కూడా ముత్యం ఇచ్చారు, బట్ ఇది బీడ్ చేంజ్ చేశానండి, ఒరిజినల్ బీడ్ ఇచ్చాను. సో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇది 220 ఉంటుంది కాస్ట్. చాలా బాగుంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. పెండెంట్ అయితే కంప్లీట్ రూబీ, హైలైట్ రూబీ ఉంటుందండి దీనికి. 220 కాస్ట్. నెక్స్ట్ ఇవి ఆనెక్స్ బీడ్స్, ఒరిజినల్ ఒరిజినల్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవి. ఇందులో మొత్తం ఆల్మోస్ట్ కలర్స్ అయితే వస్తాయి మనకి. సో ఎవరికైనా మేకింగ్ ఏదైనా ఐడియా ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, ఎవరికైనా నచ్చితే తీసుకోండి. ఇది అరౌండ్ 14.5 to 15 ఇంచెస్ అయితే ఉందన్నమాట లెంత్. నేను మార్నింగ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూసుకోవచ్చు మీరు. అరౌండ్ 14.5 ఉందన్నమాట. సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి. అండ్ లైన్ కాస్ట్ వచ్చేసి 110 రూపీస్. ఇది లైన్ కాస్ట్ 110 రూపీస్. ఇది సో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ ఇవి క్వార్టర్స్ బీడ్స్ అనమాట, ఒరిజినల్ ఇవి. సో ఒరిజినల్లో మల్టీ కలర్స్లో వస్తాయి. అండ్ ఒకటి ఏంటంటే అంత డీసెంట్ కలర్స్ ఉంటాయండి ఇందులో. ఇది తిక్కగా డామినేటివ్గా కనిపించిపోయి అట్లా ఉండదు. లైట్ స్కై బ్లూ, లైట్ గ్రీను, లైట్ ఆనియన్ పింక్ షేడు, లైట్ మెరూన్, అన్నీ కూడా లైట్ స్కై బ్లూ,
కొంచెం లైట్గా ఉంటాయి. ఇంకా ఫ్లాష్ వల్ల మీకు ఎలా కనిపిస్తుంది, కానీ చాలా చాలా డీసెంట్గా ఉంటాయి అన్నమాట కలర్స్ వచ్చేసి. అసలు ఈ థ్రెడ్ కలర్ కూడా ఎంత నీట్గా ఉందో. అండ్ మనకి పింక్ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల అయితే బీడ్స్ చాలా బాగా అనిపించాయి, ఎలిగెంట్గా ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు దగ్గర నుంచి, ఒరిజినల్ స్టోన్ అనమాట ఇది. సో కలర్స్ అట్లా పోవడం ఏమి ఉండదండి, స్టోన్ ఇదంతా కూడా. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అరౌండ్ ఇది లెంత్ అయితే ఎక్కువే ఉంటాయండి, 16 ఇంచెస్ అలా ఉండొచ్చు. ఓకే, 16 ఇంచెస్ అలా ఉండొచ్చు. ఇది మీరు చూడొచ్చు లెంత్. కాస్ట్ 220 పడుతుంది లైన్ కాస్ట్ వచ్చి. లైన్ కాస్ట్ 220. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి బీడ్స్ అయితే. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్ చోకర్ అనమాట. ఇది బాజు బంద్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. అండ్ ఇది మీకు ముందు చూపించినప్పుడు వైట్ ముత్యాల్లో వచ్చిందనమాట. ఈ పెండెంట్ అంతా కూడా సెట్ ముత్యాల్లో వచ్చింది. బట్ ఎక్కువ పీసెస్ ఉండడం వల్ల నేను కొన్ని ఒకదాన్ని గ్రీన్ జస్ట్ ట్రయల్ కోసం అని చెప్పి ఒకటి గ్రీన్ మేకింగ్ చేశాను. మిగతాయి వైట్ దానిలోనే ఉన్నాయి. సో వైట్ ఇంట్రెస్ట్ ఉంటే వైట్ తీసుకోవచ్చు, సో లేదంటే ఇలా గ్రీన్ మేకింగ్లో కూడా తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుంది. అండ్ చైన్ కూడా ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకోండి. ఓకే, చాలా బాగుంటుంది. అండ్ సెట్ కాస్ట్ వచ్చేసి 299 అనమాట. నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదండి. వైట్ మేకింగ్ అప్పుడు 299 చెప్పాను, అండ్ గ్రీన్ మేకింగ్ చేసినప్పుడు కూడా 299. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది సెట్ అయితే. ఓకే, అండ్ వన్ మోర్ చేంజబుల్ పెండెంట్ చూపిస్తున్నాను. సో ఇది కూడా డిజైన్ చాలా క్యూట్గా ఉంటుంది. ఐ మీన్ మనకి మెటీరియల్ అయితే ఎక్కువ యూజ్ చేశారనమాట, ఏదో పల్చగా ఇచ్చేసినట్టు కాకుండా నిండుగా ఉందన్నమాట. లాకెట్ వచ్చేసి అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. సో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసి 175 రూపీస్. ఇది 175. ఎవరికైనా నచ్చితే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇవి సైడ్ బ్రౌచర్స్ చాలామంది అడుగుతున్నారు కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక బెనిఫిట్ ఉందండి. సైడ్ బ్రౌచర్స్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. మనకి బ్రౌచర్స్తో యూజువల్గా ఇయర్ రింగ్స్ రావండి, జస్ట్ బ్రౌచర్స్ ఒకటే ఉంటాయి. లేకపోతే ఒక లాకెట్ ఏమైనా ఇవ్వచ్చు, కానీ సో సెట్ ఎంత వేసుకున్నా దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేకపోతే అంత బాగా అనిపించదు కదా. సో యూజువల్గా ఇవి బ్రౌచర్స్ అండ్ హెవీ వెయిట్ ఉంటుందండి. అంటే ఇవి నేను చెప్పే కాస్ట్కి తగ్గట్టుగా ఉండదు. అండ్ బ్రౌచర్ ఒక్కొక్కటి 150 పడుతుందేమో అన్నట్టు ఉంటుంది అనమాట, దాని వెయిట్ కానీ దాని ఫినిషింగ్ కానీ. దీంతో పాటుగా సేమ్ మనకి యాస్టీస్ బ్రౌచర్లో ఇచ్చినట్టే ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. అసలు ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది విత్ ఇయర్ రింగ్స్తో. ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. ఇయర్ రింగ్స్ అండ్ బ్రౌచర్స్, సైడ్ బ్రౌచర్స్ కలిపి 250 రూపీస్కి వచ్చేస్తున్నాయి. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. దగ్గర నుంచి చూడండి. బ్రౌచర్స్ వెయిట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ. 250 కాస్ట్. అండ్ చాలామంది అయితే లాస్ట్ టైం ఎక్కువ మంది అడిగారు అనమాట ఈ పెండెంట్ వచ్చేసి. సో మనకి ఇది రాణిహారం లాగా సైడ్ ఇటువైపున మేకింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు బ్యూటిఫుల్ 1 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ కింద చూస్తే కనుక మనకి ఇలా హాఫ్ బుట్ట ఉంటుందండి, ఫుల్ కాకుండా. కొంచెం నక్షీలాగా కూడా అనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడు. ఎలిఫెంట్స్ కాదు, పీకాక్స్ దగ్గర ఎస్పెషల్లీ ఇది నక్షి డిజైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఇది. సో మనకి టోటల్ సెట్ వచ్చేసి 260 రూపీస్ పడుతుందండి. టోటల్ సెట్ 260 రూపీస్ పడుతుంది. ఎవరికైనా నచ్చితే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి. అండ్ క్వాలిటీ ఒకసారి చెక్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది క్వాలిటీ. ఓకే, నీ లాకెట్ కూడా ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. బ్లాక్లో ఉందన్నమాట.
హుక్ చూస్తున్నట్లయితే మనకి చాలా విత్ అది కూడా మంచిగా ఇచ్చారు హెవీగా. సో 10 mm బీడ్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. స్పిన్నర్స్ వేసుకోవచ్చు, లేకపోతే హెవీ బీడ్స్ కూడా వేసుకోవచ్చు. దీనికి కాస్ట్ 210 రూపీస్. ఇది లాకెట్ కాస్ట్ 210 అండి. బ్లాక్లో ఒక పీస్నే ఉంది, ఇది అయిపోయింది. 210 ఇది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. సో ఇది కలెక్షన్. ఎవరికైనా నచ్చితే కనుక ఐటమ్స్లో ఇప్పుడు చూపించిన ఏమైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా ఏమైనా కావాలంటే ఒకసారి చూడండి, నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ.